పరమశివుడికి అత్యంత ప్రియమైన పవిత్ర రాత్రి ఈ మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, శివలింగాభిషేకం చేస్తే అపారమైన పుణ్యం కలుగుతుంది. ఒకానొక గ్రామంలో గురుద్రుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతినిత్యం అడవికి వెళ్లి జంతువులను వేటాడి జీవనం సాగించే. ఒకసారి మహాశివరాత్రి రోజు అతను అడవికి వెళ్ళాడు. కాని ఆ రోజు అతనికి ఒక్క జంతువు కూడా చిక్కలేదు, కనిపించలేదు. చాలా దిగులుతో రాత్రి అయ్యేసరికి అతను ఆకలితో అలమటించాడు. అడవిలో ఒక చెట్టు ఎక్కి ఎంతో నిరాశతో ఆ రాత్రి ఏ జంతువు చిక్కలేదు, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తూ ఆ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకున్నాడు. అతను ఎక్కిన చెట్టు బిల్వ చెట్టు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ చెట్టు కింద శివలింగం ఉన్న విషయము ఆ వేటగాడికి తెలియదు. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ అతను ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కింద పడవేస్తూ ఉన్నాడు. ఆ ఆకులు నేరుగా శివలింగంపై పడుతూ ఉన్నాయి. ఇలా అతను తెలియకుండానే బిల్వదళాలతో శివార్చన చేశాడు. అంతేకాకుండా ఆ రోజు అతను ఏమీ తినలేదు. అనుకోకుండా ఉపవాసం కూడా చేశాడు. రాత్రంతా నిద్రపోకుండా ఉన్నాడు. జాగరణ కూడా చేశాడు. ఉదయం అయ్యేసరికి పరమశివుడు అతని భక్తిని చూసి ప్రసన్నుడై దర్శనమిచ్చాడు. నీవు తెలియకుండానే నాకు ఉపవాసం, జాగరణ, బిల్వార్చన చేశావు. నీ పాపాలు అన్నీ క్షమించబడ్డాయి అని అనుగ్రహించాడు. అతనికి శివదర్శనం కాగానే అతని మనసు పరిశుద్ధమైనది. అప్పటి నుండి గురుద్రుడు మంచివాడిగా మారి సద్గుణాలతో జీవించాడు. శివరాత్రి నాడు మనం చేయవలసినది ఉపవాసం చేయడము, రాత్రంతా జాగరణ చేయడము, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడము, బిల్వదళాలతో అభిషేకం చేయడము. ఉపవాసం చేయడం వలన శరీరము, మనస్సు పవిత్రం అవుతాయి. రాత్రంతా జాగరణ చేయడం వలన మన భక్తి అనేది పెరుగుతుంది. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వలన పాపాలు నశిస్తాయి. బిల్వదళాలతో అభిషేకం చేస్తే శివుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. మహాశివరాత్రిన ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే, తెలియక చేసిన చిన్న మంచి పని కూడా భగవంతునికి ప్రీతికరమే. అది మనము నిజమైన భక్తితో ఉండి పరిశుద్ధ మనస్సుతో ఆ శివుడిని ఆరాధిస్తే శివుని కృప తప్పకుండా లభిస్తుంది. తప్పక మోక్షం లభిస్తుంది. ఓం నమః శివాయ.